ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. సీఎం జగన్ దసరా తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎక్కువగా జిల్లాలోనే ఉంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేయనున్నారు. అలాగే పార్టీ నేతల మధ్య అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతోందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, దసరా తర్వాత సీఎం జగన్ జిల్లాల్లో పర్యటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దసరా తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. మొత్తం 2 నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో ఉండబోతున్నారు. అయితే ఎప్పటి నుంచి సీఎం కి సంబంధించి షెడ్యూల్ ఉంటుందనే దానిపై కూడా దసరా తర్వాత మనకి స్పష్టత వస్తుంది. ప్రధానంగా 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో ఉండటం ద్వారా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన బలోపేతంతో పాటు మరోపక్క క్షేత్రస్థాయిలోని కేడర్ కూడా బలంగా పనిచేస్తారు అనే ఆలోచనలోని వైసీపీ అధినేత ఉన్నారు. అందులో భాగంగానే ఆయన జిల్లా పర్యటనకు సిద్ధమని తెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితే వర్గ విభేదాలు చాలా స్థాయికి చేరాయి. కొన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులు కొంత ఇబ్బందిగా మారిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా గన్నవరం, ఒంగోలు, దాంతో పాటు ప్రకాశం జిల్లాలోని 2-3 నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికీ ఆ జిల్లాలకు సంబంధించిన ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్ ను పిలిచి ముఖ్యమంత్రి నేరుగా సమావేశాలు నిర్వహించినా సరే అక్కడ ఇంకా సర్దుబాటు కాని పరిస్థితి కనబడుతుంది. దీంతో నేరుగా సీఎంఏ రంగంలో దిగబోతున్నారు. జిల్లా పర్యటనలోని ఒక్కరోజు మొత్తం 2 రోజుల నుంచి 3 రోజులు కూడా పర్యటన ఉంటుంది. 3 రోజుల పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలను కలవటంతో పాటు మరోపక్క పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తలు శ్రేణులతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశం నిర్వహించబోతున్నారు. వాళ్ళ మధ్య సఖ్యత తీసుకొచ్చేది కూడా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా మంది పదవులు ఆశించారు. అయితే కొంతమందికే పదవులు దక్కాయి. పదవి రాని వారు పూర్తిగా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలకు అట్లాగే ద్వితీయ స్థాయి కేడర్ మధ్య కూడా గ్యాప్ ఎక్కువగా కనపడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నేతలతోని గ్యాప్ లేకుండా చూసుకోవాలి. వర్గ విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తేనే ఎన్నికల్లోని విజయం సాధిస్తాం, అధికారంలోకి వస్తాం. వై నాట్ 175 అనేది మాత్రం ఖచ్చితంగా అమలు కావాలంటే అందరూ వర్గ విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని మాత్రం ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలోని దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. ముఖ్యమంత్రి పర్యటనలోని ఇది పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రచురించబోతున్నారు. ప్రధానంగా 96% వరకు కూడా తాము పూర్తి స్థాయిలోని ఎన్నికల హామీని నిలబెట్టుకుందాం అనేది మాత్రం చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ముఖ్యమంత్రి నేరుగా జిల్లా పర్యటనలకు వెళ్లి ప్రజలకు చెప్పడం ద్వారా మరింతగా ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వైసీపీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 6 నెలల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండేది కూడా ఇప్పటికీ కార్యక్రమాలు ప్రకటించింది. ప్రధానంగా అక్టోబర్ 25వ తారీఖు నుంచి కూడా మొత్తం 3 ప్రాంతాల నుంచి కూడా బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి వై నాట్ ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఇప్పటికీ గణప కార్యక్రమం పూర్తిగా రన్నింగ్ లో ఉన్న నేపథ్యంలోనే మరోపక్క ముఖ్యమంత్రి దీనికి తోడుగా జిల్లాలో పర్యటిస్తే ఖచ్చితంగా పార్టీ రాబోయే రోజుల్లోని ఎన్నికల్లోని గెలిచే అవకాశం ఉన్నట్లుగా వైసీపీ భావిస్తుంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా మూకమ్మడిగా దాడి వైసీపీ మీద కొనసాగుతుంది. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలోనే అన్ని పార్టీలు పూర్తిగా వైసీపీని తప్పుపడుతున్నాయి. అక్రమ కేసులు పెట్టారనే మాత్రం వైసీపీపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపణలు గుర్తిస్తున్న నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి న్యాయస్థానాల్లోని వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి మాత్రం ప్రజలకు చెప్పే ప్రయత్నం మాత్రం ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దాంతో పాటు వైసీపీకి సంబంధించిన పార్టీ బలోపేతం, దాంతో పాటు ప్రభుత్వం అట్లాగే పార్టీపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా తిప్పికొట్టే దిశ కూడా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉండబోతుంది. మొత్తం 2-3 రోజుల జిల్లా పర్యటనలోనే ముఖ్యమంత్రి బహిరంగ సభలు, దాంతో పాటు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పార్టీకి సంబంధించిన ఆయా నియోజకవర్గానికి సంబంధించిన శ్రేణులు, దిగువ స్థాయి కార్యకర్తలు
నేరుగా ముఖ్యమంత్రి సమావేశం ఇస్తారు. ఇంకా దాంతో పాటు ప్రజలతో మమేకే దిశ కూడా ప్రజలతోనే నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజావేదిక కూడా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టార్గెట్ గా పూర్తి స్థాయిలో కార్యాచరణ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే దసరా తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఈ 2 నుంచి 3 రోజుల పాటు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దసరా తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.